ఎంచుకునేవాడికి 5-6 నెలలు పడుతుంది. అంటే 5-6 నెలలు జగన్ టూర్లు క్యాన్సిల్. ఉమ్, లేదా జగన్ వేరే వెహికల్ వెళ్తాడా? ఉమ్. ప్రస్తుతానికైతే వెళ్ళనీయకుండా బయటికి పోనీయకుండా చూసేటటువంటి ఎత్తుగడ. వేరే వెహికల్ వెళ్ళినా మళ్ళీ అది ప్రమాదమే కదా, అది ఇబ్బంది. అప్పుడు వెళ్ళాడు అలా. అనుకోండి, ఉమ్, ఒక 5-6 నెలల తర్వాత జగన్ బుల్లెట్ ప్రూఫ్ పర్మిషన్ ఇవ్వరు. అదేమంటే 6 నెలల్లో ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్తారు. మళ్ళీ అదొకటే. బేసిక్ గా ఇంతకు ముందు అనుకున్నట్టు జగన్ ఈ 4 ఏళ్లు తను బ్రతికొండడానికి చూసుకోవాలి. ఆ తర్వాత తను గెలిపిస్తారు లేదా జనం చూసుకుంటారు. అవును. ప్రస్తుతానికి ఆ విధమైన కాన్సెప్టే నడుస్తుంది ఇక్కడ. కానీ 41A నోటీసుల ప్రకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణకు పిలవబోతున్నారు. చూడాలి, పిలవచ్చేమో. పిలిస్తే వచ్చి 41 నోటీసులో 2 కోణాలు ఉంది. విఐపి అయితే తన దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు స్టేట్మెంట్, అవును. లేదా వయసు పరంగా వృద్ధులైనా తన దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. 2 స్టేషన్ పిలిచి నువ్వు స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వమంటే జగన్ రావాలి. అప్పుడు వస్తే సినిమా డిఫరెంట్ గా ఉంటది. జగన్ నోటీస్ ఇచ్చి రమ్మనం అంటే జగన్ పోలీస్ స్టేషన్కి రావాలి. వచ్చినప్పుడు అప్పుడు జనం ఎట్లా ఉంటారు? ఇప్పుడు లొకేషన్ అనుకుంటా, అప్పుడు సిఐడి పిలిచింది కదా విచారణకి. పిలిస్తే వెళ్ళారు కదా ఆయన. లొకేషన్ లేకపోతే ఎవరో తెలుగుదేశం వాళ్ళని పిలిచినప్పుడు వెళ్తే పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. బాగా రచ్చరచ్చ నడిచింది అప్పుడు. అట్లాగే ఇప్పుడు కూడా నడుస్తుంది అవును. అంతే. నెల్లూరు పర్యటన